హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి పూర్వీకుల ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రస్తుతము కొత్త మార్గదర్శకాలు అయితే విడుదలైనాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి రెవెన్యూ శాఖ జారీ చేసేటువంటి పొజిషన్ సర్టిఫికేట్ లేకుండా మీరే స్వయంగా సెల్ఫ్ డిక్లరేషన్ కనుక ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వము కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేయాలని చెప్తుంది. అవి ఏంటనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఈ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి ఈ విధంగా చేసుకోవాలనుకుంటే మీ పూర్వీకుల నుంచి వచ్చినటివి వాళ్ళకి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. కొత్త మార్గదర్శకాలు అమలయ్యాయన్నమాట. రిజిస్టర్ ఆఫీస్‌లో ఫాలోఅప్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. వాటికి సంబంధించిన వివరాలు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను ఈ టాపిక్ రిలేటెడ్‌గా. యాక్చువల్‌గా ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్‌లో కూడా పబ్లిష్ కావడం జరిగింది. మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయవచ్చు, దొరుకుతుంది. ఇక టాపిక్‌లో భాగంగా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చేటువంటి వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌లో తలెత్తుతున్నటువంటి వివాదాలను నివారించేందుకు ప్రభుత్వము కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి వచ్చేసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాన్ యూఎల్బి వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని, యజమానులు స్వయంగా డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు అయితే చెప్తున్నాయన్నమాట. రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ హక్కు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో భవిష్యత్తులో చిక్కులు ఎదురవకుండా ఉండేందుకు యాజమాన్య హక్కు ఉన్నట్లు రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి పొజిషన్ సర్టిఫికేట్ అనేది తేవాలని చెప్పి గతంలో అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే ఈ యొక్క రిజిస్టార్లు అయితే కోరేవారనమాట. ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి ఈ యొక్క పొజిషన్ సర్టిఫికేట్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే రిజిస్టర్ ఆఫీసులకి అయితే చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇవి తప్పనిసరి అని చెప్పిందండి. ఈ యొక్క పొజిషన్ సర్టిఫికేట్ లేకుండా ఇచ్చేటువంటి ఈ యొక్క డిక్లరేషన్లో కంపల్సరీగా ఆస్తి తనదేనని, దానిపై ఎటువంటి వివాదాలు లేవని యజమాని స్వయంగా హామీ ఇస్తూ ఇచ్చే పత్రమే సెల్ఫ్ డిక్లరేషన్. ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేయాలని చెప్తుంది. అవి ఏంటంటే, ఆ ఆస్తి అనేది 22A నిషేధిత జాబితాలో లేదని స్పష్టం చేయాలి. ప్రొహిబిటెడ్ లిస్టు 22A కింద లేదని చెప్పి ఖచ్చితంగా క్లియరెన్స్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి తనదేనని ఖచ్చితంగా గ్రామస్తుల నుంచి ఖచ్చితంగా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఆస్తిపై ఎవరికి హక్కు లేదని, తనదేనని ఖచ్చితంగా ఈ యొక్క డిక్లరేషన్ కూడా ఇవ్వాలని చెప్పి చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా కంపల్సరీ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి అని చెప్పి చెప్పింది. కాబట్టి 22Aలో ఆ భూమి లేదని చెప్పి క్లియరెన్స్ అనేది కంపల్సరీ అనమాట. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి కూడా ఈ యొక్క ఆస్తికి సంబంధించి ఎలాంటి హక్కు లేదని, తానదేనని చెప్పని క్లియరెన్స్ అనేది తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ ఆస్తికి సంబంధించి వారసత్తులు కనుక వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళని కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈ డిక్లరేషన్లో తప్పనిసరిగా అన్ని వివరాలు సక్రమంగా ఉండాలి. లేనటువంటి పరిస్థితుల్లో మీపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి అనేది నిషేధిత జాబితా 22Aలో లేదని, వారసత్వంగా వచ్చిందని, ఇతరులకు హక్కు లేదని డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొనాలి. స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని రిజిస్ట్రార్లకు సూచించింది. కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలను వస్తే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నిలిపివేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్తోందన్నమాట. కాబట్టి చాలా క్లియర్గా మీరు అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన ఎడలే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు. ప్రస్తుతానికి రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి పొజిషన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేకుండా ఈ రిజిస్ట్రేషన్లు అనేటివి కొనసాగిస్తారు. ఖచ్చితంగా మీరు 22Aలో ఆ భూమి లేదని చెప్పి ఒక క్లియర్ డాక్యుమెంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట.
సో కాబట్టి మీకు ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక మీదట సులభంగా అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందని స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ యొక్క టాపిక్ రిలేటెడ్‌గా ఏమైనా అప్డేట్స్ కనుక కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా అడగవచ్చు నన్ను. సో రిజిస్ట్రేషన్ ఆపే అధికారం కూడా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గారికైతే ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అది ప్రభుత్వ భూమి అని తేలినట్లయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఖచ్చితంగా సో అక్కడే ఆపేస్తారండి. ఆ భూమిని ఇంకా రిజిస్ట్రేషన్ అయితే చేయరని చెప్పి కూడా స్పష్టమైతే చేస్తున్నారు. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని నాన్ యూఎల్బీ వ్యవసాయేతర స్థలాలకు సంబంధించి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ లేకుండా సో దరఖాస్తు ప్రక్రియలు అనేటివి జరుగుతున్నాయి. ఈ సమాచారాన్ని నలుగురికి షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. గతంలో కూడా వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియోస్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయి. సో వాటికి కూడా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది. సో మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.